ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. అన్ని సినిమాల తర్వాత నేను ఇంకా యాక్టర్ అయిపోతాను, యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని అలా ఏం అనుకోలేదా నువ్వు? యాక్టింగ్ వైపే ట్రై చేస్తాను, నీకు యాక్టింగ్ అంటే బాగా ఇష్టమా? యాక్టింగ్ అంటూ నాకు ఇష్టమే కాదనట్లేను, కానీ నేను పోయి బతిమలాడతా చూడండి, వాళ్ళు రేపు రండి ఎల్లుండి రండి, ఇష్టం లేదు. ఎందుకంటే నాకు అవకాశం వచ్చినప్పుడే వదులుకున్నా. ఎందుకు వదులుకున్నావు? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పలేను, సీరియస్గా చెప్పాలంటే అమ్మ చనిపోయినప్పుడు అప్పటికి ఏం బాధపడలేదు, సర్లే అనుకున్నా. కానీ నేను ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు నాకు ఎందుకు ఇంతగా తిరిగిపిచ్చి ఎందుకు అని చెప్పి అనుకున్నా. కానీ ఒక్కటి రేపు రా ఎల్లుండి రా అంటారు కదా, అది నాకు నచ్చల. ఆశ పెట్టడం నచ్చలేదు. అక్కడే చచ్చిపోయింది మనసు. నిజం మేడం, చచ్చిపోయాను నేను. అందుకే ఇక ఇవన్నీ వద్దు, మనకు వర్కౌట్ కాదు అంటే ఏదో ఒకటి బ్లాక్ చేసుకుందాం, ఉన్నది చేసుకుందాం అని చెప్పేసి నేను ఇక గమ్మునున్నా. ఇప్పుడు సెట్ వర్క్ ఎంత, రోజుకి ఎంత వస్తుంది? రోజు 700. రోజు ఉంటుందా వర్క్? అంటే రోజు ఉండదు. ఇక అంటే మన ఒపీనియన్, మన ఓపిక ఎంత ఉందో అంతవరకు. కానీ హార్డ్ వర్క్ మినిమం 175 కేజీలు ఉంటుంది, అది ఎత్తాలి. నా పర్సనాలిటీకి ఆ ప్లాట్ఫారానికి అసలు సంబంధం లేదు. ఎత్తుతావా 175 కేజీలు? అంటే నేను ఒక్కడనే కాదు, ఇద్దరు, ముందలో కూడా వెనకాల. లైట్స్ అవన్నీ లైట్స్ గా ప్లాట్ఫారం, స్టేజ్ అది ఐరన్ది, ట్రాలీకి వేస్తారు కదా ఐరన్, అదేనా? అదే. ఓకే, పెద్ద. అమ్మ ఎలా చనిపోయారు? అమ్మ నాన్న బామ్మ ఒకటేసారి కాల్చుకొని చనిపోయారు. కాల్చుకోనా? అది ఏమైందో తెలియదు, కోట్లాటలు. అదే నాది లాస్ట్ సినిమా SMS. అప్పటికించి ఎవరు నాకు సపోర్ట్ ఇవ్వలేదు. కాదు రవి, ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? అమ్మ నాన్న బామ్మ నువ్వు ఉండేవాడా? మీ నలుగురు కలిసి ఎక్కడ ఉండేవాళ్ళు? ఎస్ఆర్ నగర్లో. అక్కడే జరిగిందా ఇది? నువ్వు లేవా అప్పుడు జరుగుతున్నప్పుడు? ఎక్కడున్నావు నువ్వు? నేను అప్పుడే SMS సినిమా లాస్ట్ సినిమా చేసి, అంటే డైలాగ్ క్యారెక్టర్ 15 ఉంటుంది, 16-15, అల్యూమినియం ఫ్యాక్టరీ, అది కూడా చేసి వస్తున్నాను. వచ్చేటప్పుడు ఇక లాస్ట్ ఎండ్ ఇక నాకు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఏం చేయాలో అర్థం కాక దోస్తులను అడిగా, అంటే ఫ్రెండ్స్, అరే నువ్వు మర్చిపోవాలంటే ఒక మార్గం చెప్తా అన్నాడు. అప్పుడే నువ్వు ఇంటికి వెళ్ళేసరికి చుట్టుపక్కల వాళ్ళు బయటకి అప్పటికే మొత్తం కాలిపోయిందా? ఎవడు సపోర్ట్ చేస్తాడు మేడం. నీకు ఫోన్ వచ్చిందా వెళ్ళేదారిలో ఇలా జరిగిందని? లేకపోతే ఇంటికి పోయే వరకు శవం లెక్క ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చున్నారు అప్పటికే? తెలియదు. గుర్తులేదా ఏమి నీకు? అంటే వాళ్ళు అలా తగలబడిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళు రావడం, అంబులెన్స్ అవేమీ జరగలేదా? ఒకటి మేడం, ఇవాళ నేను ఇంతగా ఉన్నానంటే నాకు ఒక్కడు అన్న, అశోక్ అన్న. అది ఛానల్ ఏదో ఉట్టిగా పెట్టాము, కానీ అంత ఫేమస్ అవుతుంది అంటే అంతగా తెలుసుకుంటారని విషయం అవుతుందని తెలుసుకోలేదు. కానీ మా అశోక్ అన్నకి క్లాస్ కొట్టాలి మేడం. కాదు రవి, ఇంట్లో అమ్మ వాళ్ళు గొడవ పడ్డం అసలు ఎందుకు రీజన్ అని నీకు ఏమన్నా ఎప్పుడైనా ఆలోచించావా? తెలియదు. నేను SMS సినిమా లాస్ట్కి అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసి అక్కడ సెటప్ వేశారు. సుధీర్ బాబుది ఫస్ట్ సినిమా, అంటే బాబు అంటున్నా, సారీ, అన్నది. ఆ అన్నది ఫస్ట్ సినిమా అయ్యేటప్పుడు నా లాస్ట్, అది అంటే ఎండ్, అక్కడికే లాస్ట్ సీన్. చచ్చిపోయినప్పుడు ఇక నాకు అర్థం కాక
అలా అని చెప్పేసి నేను విజయవాడ పోయినా కృష్ణమ్మ సినిమాకి. అయితే అక్కడ వచ్చేసి మన ఎన్టీఆర్కి ఆయన పర్సనల్ ఏదో అది మనం చెప్పొద్దు పోదు. అయితే పర్సనల్, అరే నువ్వు నాకు తెలుసు, నువ్వు నా సినిమాలో అదే అంటే క్యారెక్టర్ చేయాలి అన్నాడు. నువ్వు చెయ్యాలి అంటే సరే అన్న. సరే అని చెప్పేసి చేశా. చిన్న బిట్ అది, ఏదో చాయిస్తా అంతే. నేను అప్పటికీ ఆనందం తీసుకున్నా. అంటే ఆ థియేటర్లో చాలా సంవత్సరాల తర్వాత థియేటర్లో చూశారు నాయన, బో అనుకున్నా, చాలే అనుకున్నా. కానీ దాని తర్వాత ఈ నేను పెట్టింది అంటే మా అన్న పెట్టింది, అశోక్ అన్న పెట్టింది ఇంత వైరల్ అవుతుందని చెప్పి నేను అనుకోలేదు. ఇప్పుడు నీ వయసు ఎంత రవి? నాకుంటే 28. అమ్మ లాస్ట్గా ఏమైనా చెప్పిన మాటలు గుర్తున్నాయా నీకు? గుర్తుంది. ఏమన్నారు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికైనా తోడు తీసుకో అన్నారు. ఆ తోడు తీసుకున్నా నేను, అదే అశోక్ అన్న. అమ్మ నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఎందుకు చెప్పింది? ఒంటరిగా ఉండొద్దు అన్నది. ఒంటరిగా అంటే అప్పటికి అమ్మ డిసైడ్ అయ్యిందా ఆ పని చేసుకోబోతున్నట్టు? నువ్వు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయని అమ్మ ఎందుకు అనుకుంది? అది నాకు తెలియదు. అంటే అప్పుడు నేను చిన్నోడిని, 15 ఏళ్ళు. ఇప్పుడు మాత్రం ఒంటరిగా ఉండకరా అన్నది. ఇంకోటి ఏంటంటే అప్పుల బాధలు ఏమైనా ఉన్నాయా అప్పుడు? అవన్నీ చెప్పుకుంటే ఇక గుర్రాలు ఉరికినట్టు మనం కూడా ఉరకాలి. అప్పులు ఏం లేవు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతమంది ఉన్నారు చైల్డ్ ఆర్టిస్టులు, వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళకి సపోర్టు బ్యాక్గ్రౌండ్ ఉన్నది, కానీ నాకు లేరు. ఇప్పుడు నీ గురించి వాళ్ళు అలా అయ్యారు మరి వాళ్ళు అవ్వడానికి కారణం ఏంటి అంటున్నా? సపోర్ట్ అన్నావు, ఏం సపోర్ట్? ఆర్థిక పరిస్థితి అంటే అప్పులు లేవన్నావు, సపోర్ట్ అన్నావు. వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలి? నాన్న ఏం చేసేవాళ్ళు? మా నాన్న ఓపెన్గా చెప్పనా నిజంగా చెప్పనా? నిజమే చెప్పు. ఇప్పుడు వాళ్ళు లేరు కదా, నిజమే చెప్పు. సారా మెట్టడు మా అయ్య హైదరాబాద్లో. పుష్పగల్లి అంటే ఎవడైనా చెప్తాడు. ఎస్ఆర్నగర్లో సారా మెట్టడు. సారా అమ్మేసి సారా తాగి పోయిండు. దాని తర్వాత మా అమ్మ, దాని తర్వాత మా బామ్మ. ఈ ముగ్గురు ఒకేసారి కదా నువ్వు చెప్పింది, కాల్చుకున్నారు అని, దహనం చేసుకున్నారు. ముగ్గురు ఒకేసారి కదా? అవును. చనిపోతే కల్లారా చూసి నాకు అర్థం కాక అప్పుడు నేను స్టార్ట్ అయినా మత్తు పదానికి. వాళ్ళ దహన సంస్కారాలన్నీ నువ్వే చేసావా? నాకాడ పైసలు ఎక్కడివి అప్పుడు. మరి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారా? లేదు, మా చిన్నాళ్ళు వాళ్ళు చేసుకున్నారు. అంటే చిన్నమ్మ వాళ్ళ కూతుర్లు ఉన్నారు, వాళ్ళు చెల్లెలు అవుతారు. నీకు సొంత చెల్లెలు లేదా? లేరు. నువ్వు ఒక్కడవేనా? ఒకడు తమ్ముడు ఉన్నాడు. తమ్ముడేడి? ఆడ చిన్నప్పుడే తప్పిపోయాడు. కుమార్ పేరు. తప్పిపోయిండా? అంటే మీ నాన్న అమ్మ బామ్మ చనిపోయినప్పుడు తమ్ముడు లేడా? లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చిన్నప్పుడే తప్పిపోయినాడు. ఏ వయసులో? మ్యాక్సిమం ఒక 7 ఉంటుంది, 7 సంవత్సరాలు ఉంటుంది. తప్పిపోయాడా వెళ్ళిపోయాడా? తప్పిపోయాడు. ఎక్కడ? ఆడు స్మార్ట్గా ఉంటాడు. ఆడు స్మార్ట్గా ఉంటాడు, నువ్వు స్మార్ట్గా ఉంటావు నీకు తెలుసు. అట్లా అని కాదు, బాగుంటావు రవి, నిజంగానే బాగుంటావు. అందుకే అన్ని సినిమాలు వచ్చాయి నీకు. తప్పిపోయారు, వెతికించలేదా? గుంటూరు ట్రైన్ ఎక్కిరు అన్నారు, మనకేమో తెలియదు. ఈ ట్రైన్ ఎక్కాలో ఏ ట్రైన్ పోవాలో తెలియదు. సర్లే అని చెప్పేసి నేను కూడా గమ్మునున్నా. వెతికినాం, కాదనట్లే. మీ ఇద్దరు కలిసి ట్రైన్ ఎక్కారా? నేను వాడితో పాటు పోలేదు, వాడు ఒక్కడే పోయిండు. ఇంట్లో నుంచి బయలుదేరి ఏదో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. కొట్టినామని. అమ్మో, కొట్టినామని చెప్పేసి ఆడ ఒక్కడే వెళ్ళిపోయాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక దండం రా బాబు వెళ్ళిపోయాను.